నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిని కలిసిన నర్సరావుపేట ఎన్ఎస్పీ కాలనీ వాసులు మరియు కేఎన్పీఎస్, ఎంహెచ్పీఎస్, పీడీఎం, సిపిఎం నాయకులు. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ, మీకు ప్రభుత్వ పరంగా నివాస స్థలం కేటాయించిన తర్వాతే మీ నివాసం ఉంటున్న వాటి జోలికి వస్తారని, అప్పటి వరకు మీ జోలికి ఎవరూ రారని హామీ ఇచ్చారు. ఎన్ఎస్పీ కాలనీ వాసులకు నివాస స్థలం కొరకు దరఖాస్తు చేసుకోండి గౌరవంగా శాసనసభ్యులు అరవింద్ బాబు గారు చెప్పారు. మా ఎన్ఎస్పీ కాలనీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదైతే ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పారు, ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ మీరందరూ కూడా ఎన్ఎస్పీ కాలనీలో ఉన్నారు కాబట్టి ఆ బిల్డింగ్లన్నీ కూడా 65 ఏళ్ల క్రితానే అనమాట. నాగార్జున సాగరు 1969లో మనకి నీళ్ళు వదలటం జరిగింది. అప్పుడు గంటే కాలనీస్ అయ్యి 59లో మొదలు పెడితే 69లో నీళ్ళు వదిలారు మనకి నాగార్జున సాగర్. ఆ కాలనీలో అప్పుడు ఎంప్లాయీస్ కోసం అవన్నీ ఉంచారు. ఆ కాలనీ మొత్తం కూడా బిల్డింగ్లు పాతపడినాయి కాబట్టి శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి వాటిని ఖాళీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, కలెక్టర్ గారికి ఉంది. అందువల్ల ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అన్యాయం జరగకుండా నారా చంద్రబాబు నాయుడు గారి మాటకి మీకు ఏం చెప్తానంటే, ఇళ్ల స్థలం ఇప్పిస్తారు కలెక్టర్ గారు. మీరందరూ కూడా అర్జీలు పెట్టుకోండి. ఇళ్ల స్థలాలు ఇప్పించిన తర్వాత కలెక్టర్తో మాట్లాడి కొంత టైం తీసుకొని మనం ఖాళీ చేస్తామని చెప్తున్నాం. అర్థమైందా? ఆ బిల్డింగ్లు కూలిపోతే దాంట్లో డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు ఇప్పుడు. అందువల్ల ఆ విధంగా ఉంది కాబట్టి శిథిలావస్థ దాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంది. అందుకని మన నాయకుల చేత ఏం చేద్దామంటే అర్జీ పెట్టి అందరూ కూడా అప్లికేషన్ పెట్టండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు కూడా పెట్టండి. పెడితే అవన్నీ ఇచ్చి కలెక్టర్ గారికి డిఆర్ఓ గారి ద్వారా మనం సైట్లో అప్లై చేద్దాం. సైట్లో అప్లై చేస్తే హౌసింగ్ కార్పొరేషన్ కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు కట్టడానికి. అందుకని ఇళ్ల స్థలాలు ఇప్పించడానికి పూర్తిగా నేను సహకరిస్తాను. కలెక్టర్ గారు కూడా మీకు అండగా ఉంటారు. కలెక్టర్ గారు ఎప్పుడు మనకు వ్యతిరేకత కాదు. గవర్నమెంట్ ఏదైతే వాళ్ళు చేయమని చెప్పొద్దో పనులు అవి చేస్తారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ పూర్తి దగ్గర కొన్ని ఎకరాలు పొలాన్ని సేకరిస్తున్నారు. జగనన్న కాలనీలో కూడా స్థలం ఉంటే కనుక అక్కడే ఇప్పిస్తాం మీకు స్థలాలు. తప్పనిసరిగా మీకు అండగా ఉంటుంది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మీకు అండగా ఉంటారు. కలెక్టర్ గారు పూర్తిగా బాధ్యత తీసుకొని మీకు సహాయం చేస్తారు 100%. నేను కూడా దాన్ని సహకరిస్తాను. మన ప్రజానాయకులందరూ కూడా దానికి అండగా ఉండి మీకు కార్యక్రమాన్ని చేస్తారు. ఎక్కడ కూడా మనం గొడవలు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఏ పని ఏ విధంగా చేసుకోవాలో మనం తెలుసుకుంటే చాలు. ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఏమా